ప్రభాస్ సీన్ గా ప్రపంచానికి తెలుసు. బిఫోర్ దట్ ప్రతి అందమైన అమ్మాయి ప్రభాస్ లాంటి మొగుడు కావాలని కోరుకుంటారు. కాకపోతే వాళ్ళు దురదృష్టం అంటే ప్రభాస్ సీన్ లాంటి వాళ్ళు దొరుకుతారు. మీకు ఆయనకి మధ్య ఇంత బాండింగ్ రావడానికి రీజన్ ఏంటంటే? అదొకంటే అలా దైవ సంబంధమైనటువంటి. సో మరి మీకు పెట్టేసిన ఇబ్బంది పెట్టిన సీన్లు ఏం లేవా? పొరపాటున అది లేదా సార్ అన్నారా? ప్రభాస్ గారు దూరం పెడుతున్నారా సీనుని అని చెప్పేసి ఆవిడతో మీరు అన్నాలు ఉంటారు సార్. ప్రతిరోజు ఏం బాగున్నావా, తిన్నావా, సినిమాకి వెళ్దాం ఇలాగే మాట్లాడతారు రోజు. సినిమాల్లో చించేయాలి, స్క్రీన్ చించేయాలని చెప్పి చేయాలి అందరికీ ఉంటుంది కానీ జరగదు. కమెడియన్ కింద చేశారు, అట్ ద సేమ్ టైమ్ కామిక్ విలన్ రోల్స్ చేశారు. అసలు ఏమవుదాం అనుకున్నా. ఇంకా యాజ్ యూజువల్ సాయంత్రం వేసారు తెలుసు కదా. ఇంత సుగుణాది రాముడు మరి లవ్ లో ఎలా పడ్డాడు సార్? అసలు మా ఊర్లో అయితే లేడీస్ ఆడవాళ్ళు జరిసి పారిపోయారు నన్ను చూస్తే. అయితే మీ లైఫ్ లో ద వర్స్ట్ డెసిషన్? నా లైఫ్ లో వర్స్ట్ డెసిషన్ అనేది ఫస్ట్ సంపాదన ఏంటి యాక్టింగ్ లో? మనం అనే సినిమాకి మనం నాగార్జున గారు మనం కాదు అంతకు ముందు మనం అని ఒకటి వచ్చింది. ఏం తెలియదు అది తీసిన వాళ్ళకి తెలియదు. తులసి గారి ఇష్యూ ఆవిడ ఏజ్ కి మీ ఏజ్ కి. ఆ డార్లింగ్ అనే సినిమాకి ఈ డార్లింగ్ నాకు పరిచయం అయ్యాడు అని అంటే ఒకవేళ యాక్టర్ కాకపోయి ఉంటే ట్రాక్టర్ తోలుకునేవాడు నేను. పెళ్ళి ఎప్పుడు అని అడుగుతున్నారు సార్. చాప్టర్ అంటున్నారు కానీ పెళ్ళని ముందనాల్సి కదా. ఇక్కడ ఇంట్లోనేమో హస్బెండ్, అక్కడేమో వైఫ్ క్యారెక్టర్ లాంటిదా?